నమస్తే. వాళ్ళకు వాళ్ళ శత్రువులే, కానీ ఆ ఇద్దరు మనకు మిత్రులే. మన విధానం అది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం వేళ భారతీయ పౌరుల రక్షణే ధ్యేయంగా భారత్ ముందుకెళ్తోంది. నేషన్ ఫస్ట్ మనకెప్పుడు. ఈ సందర్భంలో న్యూట్రల్గా ఉంటుంది భారత్. ఏ ఒక్క దేశం వైపు మొగ్గు చూపట్లేదు. ఇజ్రాయెల్తో ఒక రకమైన సంబంధం అన్నది, అలాగని ఇరాన్ గురించి ఏం వ్యతిరేకంగా పోవట్లేదు. ఇరాన్తో ఇంకొక రకమైన బంధం ఉంది. ఇజ్రాయెల్ని ఎక్కడా వ్యతిరేకంగా పోవట్లేదు. ఎందుకంటే ఫస్ట్ మన ప్రయారిటీ మన నేషన్, మన దేశ ప్రయోజనాలు, మన దేశ పౌరులు అన్నట్టుగానే ఇప్పుడున్న ప్రధానమంత్రి, ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరిస్తూ వస్తున్నాయి. నిజంగా ఈ 10-11 ఏళ్లలో చూస్తే ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన నుంచి కూడా యుద్ధాలు, సంక్షోభ సమయాల్లో భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో, ఇళ్లకు చేర్చడంలో ఎప్పుడు కూడా ఒక చురుకైన పాత్ర పోషిస్తూ వస్తుంది. ఎక్స్టర్నల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, భారత విదేశాంగ శాఖ ఆయా దేశాల్లో అంటే ఎక్కడ ఏం జరిగినా సమన్వయం చేసుకుంటూ వివిధ దేశాల్లో ఆయా విభాగాలతో, మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ భారతీయులను మాత్రం రక్షిస్తూ వస్తుంది. దేశ పౌరులను మాత్రం కాపాడుకుంటూ వస్తుంది. అనేక సందర్భాల్లో ప్రత్యేక ఆపరేషన్లను నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పుడు తాజాగా ఇరాన్ నుంచి ఆపరేషన్ సింధు ద్వారా మన వాళ్ళను వెనక్కి తీసుకొస్తున్నాం. అయితే ఈ సమయంలో చాలామంది సుష్మా స్వరాజ్ను గుర్తు చేసుకుంటున్నారు, స్మరించుకుంటున్నారు. అంటే విదేశాంగ మంత్రిగా ఆమె నిజంగా చెరగని ముద్ర వేశారని చెప్పొచ్చు. అట్లా యుద్ధ సమయంలో భారతీయ పౌరుల రక్షణ ధ్యేయంగా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. తటస్థ వైఖరి అవలంబిస్తూ రాజకీయ జోక్యం కంటే కూడా మానవతా సహాయం పైన దృష్టి సారిస్తూ వస్తుంది. ఇతర దేశాలతో దౌత్యపరమైన సంబంధాలను ఉపయోగిస్తూ అన్ని విధాల అనుమతి పొందుతూ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఇరాన్ ఎయిర్ స్పేస్ను తిరిగి తెరిచింది భారత్ కోసం, భారత్కు మినహాయింపునిచ్చింది. ఇక ఇలాంటప్పుడు భారతీయ వైమానిక దళం కూడా, ఐఏఎఫ్ కూడా రంగంలో ఉంటుంది. యుద్ధ విమానాలను పంపి సాధారణ పౌరుల కోసం యుద్ధ విమానాలు కూడా రంగంలోకి దిగిన నేపథ్యం ఉంది. ముందు నుంచి భారత్ అంటే పౌరులను కాపాడుకునే విషయంలో ఇతర దేశాల్లా కాకుండా, చెప్పిన కదా ధనిక దేశాలనే చైనా, అమెరికా కూడా ఇంత పట్టించుకోలేదు ఎప్పుడు. నిన్న మొన్న కూడా ఇరాన్లో మీరు వచ్చేసేయండి అని ఒక అప్రమత్తం చేస్తూ మీరు వీలైనంత త్వరగా దేశాన్ని వీడండి అన్నది తప్ప ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు, కనీసం పట్టించుకోలేదని చెప్పొచ్చు నామమాత్రంగా కూడా. కానీ భారత్ అలా కాదు. అయితే ముందు నుంచి కూడా ఇట్లా భారత వైఖరి ఇట్లానే ఉన్నా ఈ 10-11 ఏళ్లలో మాత్రం ఇంకా భిన్నమని చెప్పొచ్చు. సుష్మా స్వరాజ్ని ఎందుకు గుర్తు చేసుకోవాలంటే 2014 నుంచి 19 వరకు కూడా ఎన్డీఏ 1లో ఆమె విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఇరాక్ సంక్షోభం వచ్చింది 2014లోనే. 13 నుంచి 14 వరకు కొనసాగింది. 13లో మొదలైంది. ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ను ఆక్రమించుకుంటున్న తరుణంలో అక్కడ చిక్కుకున్న 6,000 మంది భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చింది ప్రభుత్వం అప్పుడు. అందులో ఎక్కువగా నర్సులు, నిర్మాణ కార్మికులు ఎక్కువగా. ఇక ఆమె ఆ టైంలో చూపిన చొరవ, ఆమె నైపుణ్యం, దౌత్య నైపుణ్యము, సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో ఉంటూ ఇక్కడున్న కుటుంబాల వాళ్ళకి, అక్కడున్న భారతీయ పౌరులకు అన్ని విధాలుగా మీడియాకు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక వేగవంతమైన చర్యలతో ఆయా విదేశాల విభాగాలతో, అధికారులతో, ఎంబసీస్తో మాట్లాడుతూ అంటే ఆమె ఎట్లా పనిచేసిందో అందుకే అన్నాను చెరగని ముద్ర వేశారామని చెప్పొచ్చు. ఎవాక్యుయేషన్ మినిస్టర్ అని పిలిచారు ఆమెను. ఆ తర్వాత 1 ఇయర్కే యెమెన్లో సంక్షోభం వచ్చింది. ఆపరేషన్ రాహత్ ద్వారా అప్పుడు కూడా, ఎందుకంటే సౌదీ అరేబియా నేతృత్వంలో హౌతీ తిరుగుబాటుదారులపై దాడులు జరిగినాయి. అప్పుడు కూడా చాలామంది అక్కడ చిక్కుకుపోయినారు. ఆపరేషన్ రాహత్తో కోఆర్డినేట్ చేశారు సుష్మా స్వరాజ్. ఇంకా విచిత్రం ఏంటంటే ఆపరేషన్ రాహత్ ద్వారా 4,741 మంది భారతీయులతో పాటు ఇతర 48 దేశాలకు చెందిన దాదాపు 2,000 మంది విదేశీయులను కూడా మనం సురక్షితంగా రక్షించినాం, కాపాడినాం. సురక్షితంగా ఆయా దేశాలకు మనం తరలించినాం సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా. ఆ సమయంలో భారత నౌకాదళం, నావికాదళం, ఎయిర్ ఇండియా ఇవన్నీ కూడా రంగంలోకి దిగినాయని చెప్పొచ్చు, పనిచేసినాయని చెప్పొచ్చు. ఆపరేషన్లో IAFC-17
గ్లోబ్ మాస్టర్ విమానాలు అందుకు ఉపయోగించినాం మనం. భారతీయ పౌరులతో పాటు ఇతర దేశాల విదేశీ పౌరులను కూడా అట్లా కాపాడుకోగలిగినాం ఆపరేషన్ రాహత్ ద్వారా. ఆ టైంలో సౌదీ అరేబియా ఇతర దేశాలతో, ఎందుకంటే దాడులు చేసిందే సౌదీ అరేబియా నేతృత్వంలో కదా దాడులు జరిగినాయి, సౌదీ కంట్రీస్తో ఇతర దేశాలతో మాట్లాడి దౌత్య చర్చలు జరిపి ఆమె ఎయిర్ స్పేస్ను అలాగే సముద్ర మార్గాన్ని వినియోగించుకోవడానికి పర్మిషన్ తీసుకొని ఇవన్నీ చేశారనమాట. అది ఇప్పుడు జయశంకర్ కొనసాగిస్తున్నారు. సుష్మా స్వరాజ్ దాన్నే ఇప్పుడు జయశంకర్ కూడా కొనసాగిస్తున్నారు, ప్రస్తుత విదేశాంగ మంత్రి. ఇక 2014 ఉక్రెయిన్ సంక్షోభం, 2014లోనే ఉక్రెయిన్ సంక్షోభం కూడా వచ్చింది. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కదా, ఆ రెండు దేశాలకు ఎప్పటి నుంచో ఉంది కదా. 2014లో ఒకసారి ఉక్రెయిన్ సంక్షోభం నెలకొంది. అప్పుడు కూడా దాదాపు 600 మంది భారతీయ విద్యార్థులు, 600 మందిలో 4700 మంది విద్యార్థులే, 6000 మంది భారతీయుల్లో 4700 మంది విద్యార్థులే. అక్కడ వాళ్ళ భద్రతను కూడా తన మీద వేసుకొని ఆమె ఒక బాధ్యత గల మినిస్టర్గా అందరినీ సురక్షితంగా భారత్కి తీసుకురాగలిగారు. ఇరు దేశాలతో అటు రష్యా ఇటు ఉక్రెయిన్ అధికారులతో చర్చలు జరపడం, అప్పుడు కూడా రోడ్డు రైలు మార్గాల ద్వారా కూడా రాకపోకలను కొనసాగేలా చేసి సమన్వయం చేసుకుంటూ సుష్మా స్వరాజ్ అప్పుడు కూడా ఒక ముఖ్య ఇది చేశారని చెప్పొచ్చు. అప్పుడు దాదాపు 6000 మంది భారతీయులు, అందులో 4700 మంది విద్యార్థులే. వాళ్ళను కాపాడే చర్యలు కూడా సుష్మా స్వరాజ్ అంటే వాళ్ళని సురక్షితంగా మళ్ళీ ఇళ్లకు చేర్చే కార్యక్రమాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన ఆమె నేతృత్వంలో కొనసాగినాయి. అటు రష్యాతో ఇటు ఉక్రెయిన్తో మాట్లాడుతూ, అధికారులతో మాట్లాడుతూ చర్చలు జరిపి ఒక కీలక పాత్ర పోషించారు. అటు రోడ్డు ఇటు రైలు మార్గాల ద్వారా అక్కడున్న భారతీయ విద్యార్థులను భారతీయులను తరలించారనమాట. అసలు అద్భుతమైన పనితీరు అప్పుడు. ఇక 2016లో సౌదీ అరేబియాలో కార్మిక సంక్షోభం తలెత్తింది. అక్కడ అంటే ఆర్థిక సంక్షోభం వల్ల ఆ దేశంలో ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డ 10,000 మంది భారతీయ కార్మికులను సుష్మా స్వరాజ్ కాపాడారు, తీసుకొచ్చారు వెనక్కి. ఆ టైంలో నరేంద్ర మోదీ స్వయంగా సౌదీ రాజుతో మాట్లాడాడు. అలా వాళ్ళను వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియను సులభతరం చేయడంలో ఇద్దరు కలిసి పనిచేశారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సౌదీతో మాట్లాడుతూ. అలాగే 2018లో కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఒక సోషల్ యాక్టివిస్టును కిడ్నాప్ చేశారు తాలిబాన్లు. సుష్మా స్వరాజ్ ప్రత్యేక చొరవ తీసుకొని దౌత్య చర్చలు జరిపి ఆఫ్ఘనిస్తాన్తో సురక్షితంగా విడిపించారు. అట్లా ఎన్నో ప్రత్యేకతలు. ఆమె విదేశాంగ మంత్రిగా చెప్పిన కదా, ఫస్ట్లోనే చెప్పిన కదా, తనదైన ముద్ర, చెరగని ముద్ర వేశారు, ఒక తన మార్క్ కనిపిస్తుంది అని. అలా చాలా చెప్పుకుంటూ పోతే అసలు ఆ టైంలోనే అప్పుడప్పుడే సోషల్ మీడియా, అంటే అప్పటికే సోషల్ మీడియా చాలా విస్తృతంగానే ఉంది 2014 అంటే. ముఖ్యంగా ట్విట్టర్ మాధ్యమాన్ని, ఇప్పుడు ఎక్స్ కదా, ట్విట్టర్ మాధ్యమాన్ని సమర్థవంతంగా ఉపయోగించిన మినిస్టర్ ఆమె. నేరుగా ఫిర్యాదులు తీసుకునేవారు, నేరుగా కంప్లైంట్ తీసుకునేది ట్విట్టర్ ద్వారా, వెంటనే చర్యలకు దిగేవారు. ఆమె హయాంలోనే విదేశాంగ శాఖ ఒక పోర్టల్ మదద్ ఆ పేరుతో ఏర్పాటు చేసి 24/7 అంటే హెల్ప్ లైన్ ద్వారా అందుబాటులో ఉండి విదేశాల్లో ఉన్న భారతీయులకు ముఖ్యంగా సహాయం అందించడంలో చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు. ఇక 2022 మళ్ళీ రష్యా ఉక్రెయిన్ ఘర్షణ సమయంలో కూడా భారతదేశ వైఖరి మనం చూసినాము. ఆపరేషన్ గంగా, అప్పటికి సుష్మా స్వరాజ్ లేరు, కానీ భారత్ ఆపరేషన్ గంగా ద్వారా అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను సురక్షితంగా తిరిగి తీసుకొచ్చింది. అంటే అప్పుడు ఆమె వేసిన బాటలే, ఆమె మొదలుపెట్టిన విధానమే అద్భుతమైన ఒక దౌత్యపరమైన విధానాలే తర్వాత కొనసాగినాయి అనిపించింది. ఆ సంప్రదాయాలు కొనసాగినాయి, దౌత్య సంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయి. జయశంకర్ కంటిన్యూ చేస్తున్నారు, కేంద్రం కంటిన్యూ చేస్తుంది. ఇంకా అప్పుడైతే చాలా పెద్ద మొత్తంలో 22,500 మంది భారతీయ విద్యార్థులు, దాంట్లో ఎక్కువగా వైద్య విద్యార్థులు, మెడిసిన్ విద్య కోసం వెళ్ళిన వాళ్ళే అక్కడ చిక్కుకున్నారు. వాళ్ళందరూ కూడా రష్యా ఇంకా దాడి చేసి, ఉక్రెయిన్ కూడా ఇట్లాగే ఎయిర్ స్పేస్ను మూసివేసింది పూర్తిగా. రాకపోకలకు సవాలుగా మారిన పరిస్థితుల్లో ఉక్రెయిన్తో సరిహద్దు పంచుకునే దేశాలతో భారత్ చర్చలు జరిపింది. పోలాండ్, రొమేనియా, హంగరీ, స్లోవేకియా ఇలాంటి దేశాలతో మాట్లాడి, మన ఎంబసీ మాట్లాడి, విదేశాంగ అధికారులు, మంత్రి మాట్లాడి రాకపోకలను సమన్వయం చేసుకుంటూ అందరినీ మనం కాపాడుకోగలిగినాం. ఆయా దేశాల్లో సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి రోడ్డు అట్లనే రైలు మార్గాల ద్వారా ఇంకా అందరినీ సురక్షితంగా ప్రతి విద్యార్థిని ఇళ్లకు చేర్చింది, తల్లిదండ్రులకు అప్పగించింది కేంద్రం. అప్పుడైతే ఎయిర్ ఇండియా విమానాలు కూడా రంగంలోకి దిగినాయి.
వాళ్ళని ఎయిర్ ఇండియా విమానం నుంచి తీసుకొచ్చారు సరిహద్దు నుంచి మళ్ళీ వాళ్ళని ఇక్కడికి. అట్లా 90 విమానాలను వాడుకున్నారు ఆపరేషన్లో. ఆపరేషన్ గంగా కోసం 90 విమానాలు రంగంలో ఉండే. కొద్ది రోజులకే మొత్తం అంటే పూర్తిగా అక్కడి నుంచి చివరి విద్యార్థిని కూడా తరలించారు కొన్ని నెలలకే ఆపరేషన్ గంగా ద్వారా. అసలు ఆ యుద్ధం ఒక్కసారిగా తీవ్రం అవడంతో కీవ్ వంటి నగరాల నుంచి తీసుకురావడం కొంచెం కష్టమైంది అసలైతే. వాళ్ళని ఇంకా మళ్ళీ పశ్చిమ ఉక్రెయిన్ వరకు ఎట్లాగొట్లా రమ్మని చెప్పి, ఎందుకంటే ఇటు రష్యాతో అటు ఉక్రెయిన్తో 2 దేశాలతో కూడా ఇట్లాగే ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నాం కదా, అప్పుడు కూడా అంతే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా కూడా సరే ఇప్పటికీ కొనసాగుతుంది అనుకోండి ఆ వారు. ఆ 2 దేశాలతో కూడా మనకు మంచి సంబంధాలే ఉన్నాయి. అప్పుడు కూడా మనం న్యూట్రల్గానే వ్యవహరించినాము. ఇంకా యుద్ధం ఆపితే బాగుంటుంది, యుద్ధం ఆపే ప్రయత్నం కూడా చేసినామని చెప్పొచ్చు. ఇక అప్పుడు మన పౌరులను రక్షించుకోవడానికి దౌత్య చర్చల ద్వారా 2 దేశాలతో కూడా మాట్లాడి అట్లా మన వాళ్ళని కాపాడుకోగలిగినాం. అప్పుడైతే నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ఆపరేషన్ పర్యవేక్షించారు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ సంఘర్షణ నేపథ్యంలో ఆపరేషన్ సింధు ద్వారా ఇప్పటికే 1100కు పైగా భారతీయ విద్యార్థులు మనం తీసుకొచ్చినాం, ఇంకా కొనసాగుతోంది. ఇరాన్ అయితే పూర్తిగా ఏరోస్పేస్ని తెరిచింది మన కోసము. అలా సుష్మా స్వరాజ్ మొదలుపెట్టిన ఒక దౌత్య విధానాన్ని అనుసరిస్తూ వస్తోంది భారత్. ఎలాంటి సందర్భాల్లో, ముఖ్యంగా యుద్ధ సందర్భాల్లో పౌరులను రక్షించడంలో ఒక సమర్థవంతమైన దౌత్య అలాగే ఆపరేషనల్ వైఖరిని ప్రదర్శిస్తూ వస్తుంది భారత్. ముఖ్యంగా ఆమె హయాంలో, సుష్మా స్వరాజ్ హయాంలో యెమెన్, ఇరాక్, ఉక్రెయిన్ ఈ సందర్భాల్లో ఆమె ఒక తన చర్యల ద్వారా ఒక బలమైన ముద్ర వేసిందని చెప్పొచ్చు. ఇక్కడ చివరగా ఇంకొక సందర్భం కూడా నేను గుర్తు చేయాలి. సుష్మా స్వరాజ్ గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, కేవలం ఇతర దేశాల్లో అంటే ఇలాంటి సంక్షోభము యుద్ధ సమయాల్లో ఇతర దేశాల్లో చిక్కుకున్న మన పౌరులను కాపాడడం మాత్రమే కాదు, శత్రు దేశాల ప్రజలకు కూడా ప్రాణం పెట్టింది ఆమె. ప్రాణం పోసింది. 2017లో పాకిస్తాన్కు చెందిన 3 ఏళ్ల పిల్లకు ప్రాణం పోసింది ఆమె. లాహోర్కు చెందిన ఆ పిల్ల తండ్రి ఉజైర్ హుమాయూన్ అనే అతను ట్వీట్ చేశాడు సుష్మాకి, నా కూతురికి ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి, 3 ఏళ్ల నా చిన్నారికి, మెరుగైన వైద్యం కోసం మేము భారత్ రావాలనుకుంటున్నాం, ఎందుకంటే పొరుగు దేశము భారత్లో అయితే మంచి వైద్యం అందుతుందని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తే, ట్విట్టర్ ద్వారా అతను వేడుకుంటే సుష్మా స్వరాజ్ పూర్తి సానుకూలంగా స్పందించారు. వీసా జారీ చేశారు ఆమెకు. ఆ 3 ఏళ్ల పిల్లకి వీసా ఇచ్చారు. ఇంకోటి అంటే ఆమె పాకిస్తాన్ శత్రువు ఏమీ చూడలేదు సుష్మా స్వరాజ్. అందుకే కదా మరీ అనేది ఒక చెరగని ముద్ర వేశారు ఆమె అని. అట్లాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏంటి, మోదీకి లేదంటే బీజేపీ ఒక మతతత్వ పార్టీ ఇలాంటి ఆరోపణలు విమర్శలు చేస్తారు కదా. ఎక్కడన్నా మతం చూసిందా? ఇరాన్లో ఇరుక్కున్నది ఎవరు, హిందువా ముస్లిమా? ఉక్రెయిన్లో చిక్కుకున్నది ఎవరు, హిందువా ముస్లిమా? సౌదీ కంట్రీస్ నుంచి తీసుకువస్తున్న వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడుతున్నది హిందువా ముస్లిమా? చూడలేదు కదా. భారతీయుడు అంతే, ఈ జాతీయుడు, భారత జాతి పౌరుడు భారతీయుడు అంతే. మన పౌరులను మనం కాపాడుకోవాలి అన్న ఇదితోటే ఈ ప్రభుత్వం కానీ నాయకుడారి ముందుకెళ్తున్నారు కదా. మీరేమంటారు? అసలు ఇంకో విషయం, నిన్న కాశ్మీర్లో తొలి దశలో తరలించిన 110 మందిలో 90 మంది జమ్మూ కాశ్మీర్కి చెందిన విద్యార్థులు ముస్లింలే. రచ్చ చేసింది కూడా వాళ్ళే అనుకోండి, నానా రచ్చ చేసింది కూడా వాళ్ళే. మాకు సరైన ఏర్పాట్లు చేయలేదు, మాకు విమానం పెట్టలేదు ఇంటికి పోవడానికి అని రచ్చ చేసింది కూడా ముస్లింలే. అంటే ఇక్కడ మతం చూడట్లేదు. భారతీయుడైతే మనం కాపాడుకోవాలి. మన దేశ పౌరుడు అక్కడే చిక్కుకున్నాడు, ఇరుక్కున్నాడంటే ప్రతి ప్రాణం మనకు విలువైంది, మన దేశస్తులను మనం కాపాడుకోవాలన్న ఎజెండాతో మాత్రమే ఇప్పుడున్న ప్రభుత్వం వెళ్తుంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.